ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మరి నిత్యము మా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఫేస్బుక్ ఫాలోవర్స్ కొరకు, ఇన్స్టాగ్రామ్, మరి యూట్యూబ్, వాట్సాప్ మరి ఫాలోవర్స్ అందరి కొరకు కూడా ఒక వాగ్దానాన్ని నేను తీశాను. మరి బిజీ ఉండటం వలన నేను అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే మరి నిజంగా నమ్ముతున్నారో వారి పట్ల నెరవేరుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మన పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది వాగ్దానాలని నమ్మరు. ఫస్ట్ వాగ్దానాలని నమ్మరు, కానీ నమ్మని వారి కొరకు కాదు, కానీ ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరి కొరకు కూడా ఈ వాగ్దానం వారి పట్ల నెరవేరాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా ఈ వాగ్దానాన్ని చదివిన మీరు అందరూ కూడా విశ్వసించండి. మీ పట్ల దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. మరి నేను ఎప్పటి నుంచి ఈ యొక్క వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మానంటే, నా 8th క్లాస్ నుంచి. అప్పుడు నేను సరిగ్గా ఏమంటారు, విశ్వాసం లేదు, దేవుడు అంటే కూడా సరిగ్గా తెలియనటువంటి వయసులో కేవలం వాగ్దానం కోసమే నేను వెళ్ళేదాన్ని. ఫస్ట్ టైం మరి నేను నా స్నేహితురాలతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు 8th క్లాస్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాగ్దానాల ద్వారా దేవుడు ఏమని మాట్లాడాడంటే, నా ఫస్ట్ వాగ్దానం, నీకు జరగబోయే విషయాలన్నీ కూడా మరి నేను తెలియచేస్తాను, సంభవింపబోయే విషయాలన్నీ కూడా ముందే తెలియచేస్తానని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అంత లైట్ తీసుకున్నా, అంత ఎక్కువగా పట్టించుకోలేదు నేను. సో అప్పుడు తర్వాత దేవుడు నాకు ఎన్నో విషయాలు చూపించాడు. అప్పుడు కూడా నాకు అంత విశ్వాసం లేక, అర్థం కాక ఏవో కలల్లే ఏవోలే అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే దేవుడు స్పష్టంగా మరి తెలియచేశాడో, నేనేం మాట్లాడుతున్నాను, నీకు పలానా రోజున వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తున్నాననే గొప్ప విషయాన్ని దేవుడు నాకు ఎప్పుడైతే బయలుపరిచాడో, అప్పటి నుంచి నేను వాగ్దానాన్ని నమ్మటం, తర్వాత అది నా పట్ల జరుగుతుందని విశ్వసించి ఆయనని నేను ఇంకా విశ్వాసంతో హత్తుకోవటం జరిగింది. కాబట్టి వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు. కండిషన్స్ అప్లైడ్ అని కూడా చాలామంది అంటారు. నా విషయంలో మరి 8th క్లాస్లో ఇచ్చినప్పుడు నాకంటే అంత దేవుడి గురించి సరిగ్గా తెలియదు, అసలు నాకు విశ్వాసం కూడా లేదు. అప్పుడు ఒక హిందూ కుటుంబంలో నుంచి ఒక స్నేహితురాలు, క్రైస్తవ స్నేహితురాలుతో కలిసి చర్చికి వెళ్ళినప్పుడు మరి ఆనాడు నాకు ఇటువంటి కండిషన్స్ మరి దేవుడు అప్లై చేశాడు. నాకు దేవుడు అంటే కూడా సరిగ్గా తెలియదు. సో నేను కండిషన్స్ అప్లైడ్ అని అన్న వర్డ్కి మరి నా యొక్క జీవితంలో దేవుడు చేసింది, అప్పుడు నేనేం కండిషన్స్ అప్లై చేసుకోలేదు. మరి దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి మరి విశ్వసించండి, దేవుడు తీరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి విశ్వసించండి. వాగ్దానం నెరవేర్చే దేవుడిని మీరు ఎరిగి ఉన్నారు కనుక, వాగ్దానం పొందుకున్నాక ఆ వాగ్దానం ప్రకారం రోజు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. సో నేను తీశాను, మీ అందరికీ మరి చెప్పాలి కదా, మరి మీ అందరి కొరకు ఒక వాగ్దానం తీశాను అని చెప్పడానికి ఇక వీడియో చేశాను. మరి అలాగే అప్లోడ్ చేయడం లేట్ అయింది, సారీ. సో విశ్వసించండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఏ వాగ్దానం అయితే మరి దేవుడు మీకు ఇస్తున్నారో దాన్ని బట్టి విశ్వసించి అందరూ కూడా నన్ను నమ్మి ప్రార్థించండి వాగ్దానం గురించి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మరి దేవుడు యేసయ్య మీ అందరితో మరి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడి మీ అందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. వాగ్దానం, నీకును నీ ఇంటికిని
నీకు కలిగిన అంతటికి నీ క్షేమం అవును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మంచి వాగ్దానాన్ని మీకు ఇచ్చాడండి. ఈ వాగ్దానము దావీదు నాబాలుకి చెప్తూ ఉంటాడు. మరి నాబాలు చాలా అంత మంచివాడు కానప్పటికీ కూడా మరి దావీదు తన ఇంటికి ఒక 10 మందిని నౌకర్లను పంపించి మరి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ మాట చెప్పండి అని చెప్పి దావీదు మరి నాబాలుకు చెప్పటం జరుగుతుంది. 1 సమూయేలు 25:6 చదివితే మరి దావీదు యొక్క విషయాన్ని నాబాలుకు తెలియచేస్తున్నాడు. మరి ఈ యొక్క వాగ్దానం మరి నాబాలు పట్ల నెరవేరాలని మరి దావీదు ఏ విధంగా కోరుకున్నాడో అలాగే దేవుడు కూడా మన పట్ల ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరాలని నెరవేర్చే దేవుడు కాబట్టి విశ్వసించండి. మరి ఈ కొత్త సంవత్సరంలో 2026లో దేవుడు మీకును మీ కుటుంబాలకు మీ పిల్లలకు మరి మీ యొక్క రాకపోకల్లో మరి మీ పనిపాటల్లో మరి మీ యొక్క వృత్తిలో మరి ఉద్యోగ విషయంలో అన్నిట్లో కూడా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి ఆయుష్ ఇచ్చి మరి మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ కూడా దేవదూతలను తోడుగా ఉంచి ఈ యొక్క వాగ్దానం మరి మీ కుటుంబాల పట్ల మీ పట్ల నెరవేర్చి అన్నిటి విషయంలో క్షేమం కలుగులాగన ఆయన మిమ్మల్ని దీవించాలని నేను కూడా నిత్యమే మీ కొరకు ప్రార్థిస్తున్నా. సో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ మీ అందరి కొరకు దేవుడిచ్చిన వాగ్దానం నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక. ఆమేన్. 1 సమూయేలు 25:6. కాబట్టి పొందుకోండి ఆ ఒక వాగ్దానాన్ని. దేవుడు మీ పట్ల ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం పట్ల ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి రోజు మీ గురించి మీ కుటుంబాల గురించి మీ పని పాటల్లో మళ్ళీ అలాగే మీ ఉద్యోగంలో అన్ని విషయాలలో మీరు ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభువా మీరు మాకు ఈ వాగ్దానం ఇచ్చారు, మరి నాకు నా ఇంటికి నా కుటుంబాన్ని అంతటికి కూడా నాకు కలిగినంతటి కూడా మీరు క్షేమం కలిగజేస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి ఈ వాగ్దానం మా పట్ల నెరవేరును గాక అని రోజు ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ద్వారా మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్.